15,000 చేస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా ఏమీ లేదు. ఓట్లు వేయించుకుంటూ అవతల పడ్డాడు, అయిపోయింది. ఇక కొత్త పెన్షన్ కూడా రాయాలి. 60 ఏళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఖచ్చితంగా వాళ్ళ కొత్త పెన్షన్ కూడా రాయాలి, ఈ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అన్న మందకృష్ణ మాదిగ గారు ఇది పెట్టిండు కాబట్టి మేమందరం కలిసి చేస్తున్నాము. కృష్ణ పోరాడుతున్నాడు. మన తెలంగాణ మొత్తం ఇప్పటికి 105 మీటింగ్లు పెట్టిండు. 3 నెలల్లో రోజుకు 3 మీటింగులు కంటిన్యూ చేస్తుండ ఆయన. అన్న ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుంటలేడు. ఇంత పెద్ద ఎత్తున అవుతుంటే కూడా రేవంత్ రెడ్డికి రోజు మీటింగ్లు పేపర్లలో చూస్తుండు కాబట్టి చూస్తుంటే కానీ ఆయనకి ఇంత దయ వస్తలేదు. కృష్ణ కేవలం పేదింట్లో అయినా కాబట్టి ఆ బాధ తెలుసు ఆయనకు. ఆయన దొరలో ఇంట్లో ఉండలేడు, ఆయన దొర కాదు, పేదింట్లో పుట్టాడు కాబట్టి పేదవాళ్ళ బాధ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఒక్కడే పేదల కోసం పోరాడుతున్నాడు. 3 నెలలు ఒక్కరోజు కూడా లేకుండా ఇప్పుడు 105 మీటింగ్లు చేసిండు ఆయన. ఇదంతా రోజు పేపర్కి వస్తుంది, తెలంగాణ మొత్తం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి అన్ని చూస్తుండు కానీ ఏం పట్టించుకుంటలేదు. ఆయన అమలు చేయకపోతే నెక్స్ట్ మన గ్రౌండ్లో ఉంది మీటింగు, పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ ఉంది. 20 లక్షల మందితో మేము మీటింగ్కి వస్తున్నాము. ఖచ్చితంగా ఆయన ఈలోపే చేస్తే ఆయనకు మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది. మేము కూడా మంత్రి అని గౌరవిస్తాము కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇది ఒక్క సైన్ పెడితే అయిపోతుంది. ఆయన జేబులోకి వెళ్ళి మిస్తాడు పైసలు ఎవరికి. అంతా గరీబుల పైసలే, ట్యాక్స్ కట్టిన పైసలే, మా అంతా పేదోళ్ళ పైసలే. ఆయన సొంత పైసలు ఏం కావు. అంటే లేవు ఏం లేవు అంటుండు కానీ అది చాలా తప్పు. పేదోళ్ళకి పరిశ్రమలు చేయమంటారు ఆయన. వేరే ఏం చేయకుండా సరే పేదోళ్ళది కాబట్టి పెన్షన్ వస్తాయి. పేదోళ్ళకి 2,000 వస్తుంది, 4,000 వస్తాయి. వాళ్ళ టాబ్లెట్లు వస్తాయి, ఏదో పెన్షన్ సూదీలకు వస్తాయి, ఏదో తిండికి వస్తాయి. టిఫిన్ చేసుకుంటూ తల్లిదండ్రులు చూడడంలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన పెన్షన్ మీద ఖచ్చితంగా తొందరగా ఇది ఆయన సంతకం పెట్టి అమలు చేయాలని కృష్ణ ఆమెలో కోరుతున్నాను. నేను వెలివారి ప్రమోద్ కొల్లూరు మాది.